అది దావోస్‌కెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చాను అని అంటున్నారు. వాళ్ళదంతా ఏంటంటే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటది, పని మాత్రం జీరో ఉంటది. ఎక్కడ కూడా పని కనిపించదు. ఇప్పుడు దావోస్ కి పోయింది, ఇప్పటికి 2-3 సార్లు పోయినట్టున్నాడు. విదేశాలకు పోయి స్టడీ టూర్ అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ రూపంగా అంటున్నాడు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో చూపించలేని పరిస్థితిలో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అన్నాడు, అప్పుడేదో పూజ చేసిండు, దాన్ని కూడా పక్కకు పడేసిండు. సో ఏదైనా కూడా జస్ట్ ఆ రోజు మటుకే పీక్గా అడ్వర్టైజ్మెంట్ కానీ, గతంలో కేసీఆర్ గారు ఏదైనా వర్క్ చేసేదని అడ్వర్టైజ్మెంట్ పెట్టినా కూడా డబ్బులన్నీ ఇట్లా వేస్ట్ చేస్తున్నారు అని. అక్కడ డబ్బులు వేస్ట్ చేసేది పక్కకు పెడితే అభివృద్ధి కనిపించింది. ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసేదే కనిపిస్తుందో, అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అండ్ గతంలో ఏదైతే కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్కి ఆయన ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఎటువంటి ఆయన సొంతంగా ఒక డెవలప్మెంట్ వర్క్ చేసింది లేదు. అండ్ మోర్ ఓవర్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అప్పు చేసిన అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఏడాదిన్నర కాలంలోనే ఆయన 1,00,000 కోట్ల అప్పు చేసిండు. చేసి ఎవరికి పెడుతుండ్రు అనేది మనం చూస్తే అక్కడ డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ స్కీమ్ లో ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే అయితే వీళ్ళ ఇంట్లోకి పోతాయి, లేదంటే సెంట్రల్ లో వాళ్ళ పార్టీ ఆఫీస్ కి పోతాయి. కానీ ప్రజలకి మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ కనిపించట్లేదు.